అరెస్ట్ అయినని మాత్రమే తెలుసు. ఇంకా తనకి శిక్ష పడాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు. మిగతాది ఇంకా కోర్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు. తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి. అదే నేను కోరుకుంటుంది. అయితే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అంటే గతంలోనే ఆల్రెడీ ప్రూఫ్స్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ ఆరెంజ్ ఫోటోస్ కానీ అడగడం జరిగింది. మరి ఇప్పుడు అవి ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఈ కేసుకి ఏమైనా బలపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. నేను కోర్టుకి సబ్మిట్ చేసుకుంటాను. నేను లీగల్గానే వెళ్తున్నాను కాబట్టి నేను చేసుకుంటాను. నేను కొన్ని పర్సనల్గా ఉంటాయి కాబట్టి నేను మీకు ఇవ్వలేను. సో నా కేసు కూడా సార్ చూస్తున్నారు. నేను ఆయనకు సబ్మిట్ చేశాను. పైన మహిళా కమిషనర్ కూడా నేను సబ్మిట్ చేశాను. సో నేను కోర్టు ద్వారానే వెళ్ళిపోతాను. ఇప్పటికీ మీడియాకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే మ్యారేజ్ ఫోటోస్ ఇప్పుడు నాకు కూడా కొన్ని డీటెయిల్స్ నాకు నిన్ననే వచ్చాయి. ఆ దరిద్రుడు చేసిన ఘనకార్యం నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది అమ్మాయిలు ఉన్నాడు. ఒక నన్నే కాదు, వాడు కొంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని తాళీలు తెచ్చిపెట్టుకున్నాడు. నాకు కిందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నాకు ఇంకా పేపర్స్ రూపంలో నాకు అవి అందలేదు. అవి అందిన తర్వాత నేను ఒక్కొక్కటి నేను కోర్టుకి నేను సబ్మిట్ చేసుకుంటాను. ఒకవేళ రివీల్ చేయాల్సి ఉంటే నేను మీకు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా నేను చెప్తాను. డబ్బులు తీసుకున్నాడు. గోల్డ్ అంటే గోల్డ్ కుదోబెట్టి మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇదే కాదు గౌతమి గారు, ఇదే కాదు నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా నేను ఉన్నాయి. చూపిస్తాను. మా దగ్గరికి వస్తున్నాయి, ఉన్నాయి, ఒకటి వస్తున్నాయి, మాకు కూడా వస్తా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చూపిస్తాను. త్వరలో సబ్మిట్ చేస్తాము. సో మీరు మళ్ళీ ఏమైనా ఆల్రెడీ తను కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఏమైనా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారా? ఏమైనా అడగాలనుకుంటున్నారా శ్రీనివాస్ని? అతను కనిపిస్తే బతుకుతాడనే గ్యారంటీ అయితే నాకు లేదు. నాలాంటి చాలా మంది అతని మీద, అంటే నా బాధ చెప్పుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. అంత హరాస్ చేశాడు తను. చాలా వెక్స్ అయిపోయారండి మహిళలు, చాలా మంది ఉన్నారు. సో ఈ గ్యాప్ లోని మీరు వచ్చిన తర్వాత ఈ 1 వీక్ గ్యాప్ లోని ఇంకెవరైనా బాధితులు మీకు ఏమైనా ఫోన్ చేశారా? చేశారు, అదే చెప్తున్నాను. విత్ ప్రూఫ్స్ తోటి ఉన్నాయి, 1, 2 కాదు. వాడు చేసిన అరాచకాలంటే ఎన్ని ఉన్నాయంటే జనవరి 1, 2025 రోజున సార్ గురువు గారు ఏరి అని కూడా ఉండాలి. సార్ మీరు కూడా ఉండాలి. మీరు ఉండాలి సార్. నేను ఇక్కడికి